లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్య ప్రాంత సువార్త గురించి మీకు తెలియచేయాలని మారిన జీవితాలు అనే శీర్షిక మీద ఒక దైవజనుడు కుమారుడు మారు మనసు పొంది పరిచర్యలకు వచ్చారు. ఈ దండకారని దట్టమైన అడవుల్లో ఉన్న మరి ఆ గిరిజనుడు మరి దేవుని లేఖన నెరవేర్పు గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఆ దినముల యందు బాప్తినిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము. అరణ్యములో కేక, అదే యోహాను కేక. ఎందుకంటే యేసు ప్రభు జనన విధానం ఏమిటంటే ప్రవక్తలు ముందు ప్రవచించారు యేసు జన్మిస్తారని. దానికి ముందు ఆ యొక్క యోహాను అనే ఒక ప్రవక్తని దేవుడు యేసు ప్రభు పుట్టక ముందు పంపించారు. ఆయన ఏమి చేయడం కంటే చూడండి, ఇక్కడ వీక్షించండి, చూడండి, ఇక్కడ అరణ్యములో అంటే ఇదే అరణ్యం. మార్గము చూడండి, ఇక్కడ మార్గము, ఈ మార్గము సరళము చేయుడి. కనుక అరణ్యములో మార్గము సరళం చేయుడి అంటే శారీరక మార్గం చూపించని ఆధ్యాత్మిక మార్గం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. పరలోక రాజ్యము సమీపించున్నది. ఈ గాస్పల్ పరలోకం నుంచి వచ్చింది, ఈ సువార్త పరలోకం నుంచి వచ్చింది, అమెరికా నుంచి రాలేదని మీ అందరికీ చెప్తున్నాను. మేధావులైన మీరు గ్రహించమని మనం చేస్తున్నాను. రిక్వెస్ట్ కండు, హిస్టరీ చదవండి. అమెరికా వాళ్ళు యేసు ప్రభుని ఎప్పుడు నమ్మారంటే భారతీయులు నమ్మిన తర్వాత అమెరికన్స్ నమ్మారు. బ్రిటిష్ వాళ్ళు కూడా భారతీయులు నమ్మిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు యేసు ప్రభుని నమ్మారు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి సువార్త తీసుకురాలేదు, అమెరికా వాళ్ళు ఇక్కడికి తీసుకురాలేదు. ఎవరు తీసుకొచ్చారయ్యా అంటే యేసు ప్రభు శిష్యులు 12 మంది. అందులో తోమా తీసుకొచ్చారు. ఆ తోమా భారతదేశంలో మొట్టమొదటిగా కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు. అక్కడ మొట్టమొదటిగా యేసుని నమ్మారు. అగ్రకులం వాళ్ళే నమ్మారు. కులం పేరెత్తుని అనుకోవద్దు మీరు. వారు నమ్మిన తర్వాతే మరి అనేక మంది నమ్మారు. అక్కడి మద్రాసు వచ్చి అక్కడ అనేక మందికి యేసు ప్రభు పరిచయం చేశారు, యేసుని నమ్ముకున్నారు. అక్కడ దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. హతసాక్షుల యొక్క రక్తము భారతదేశానికి దీవెనకరము. అందుకే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి యేసుని నమ్ముకున్నారు, దీవించబడ్డారు. అందులో ఒక దైవజనుడి యొక్క కుమారుడు మారు మనసు పొంది పరిచయంలో ఉంటున్నారు. ఆయనకి మీకు పరిచయం చేయలేము. మారిన జీవితాలు. అయ్యా మీ పేరేం పేరండి? ప్రేమ్ కుమార్. మీ నాన్నగారి పేరు? నోవా. ముందు పేరు? మరి మీకు మీ నాన్నగారు చిన్నప్పుడు ఎలా పెంచారు? ఏ అలవాట్లుండి గిరిజనులుగా మీకు? చిన్నతనం అంటే బీడి తాగడం, సారా, కళ్ళు. ఏంటండి? బీడి, సారా, కళ్ళు అలవాట్లు ఎక్కువగా చిన్నప్పుడు ఉండేవి. బీడి, సిగరెట్లు ఎలాగ తాగిపించేవారు మీకు? వాళ్ళు ఇక బాగుంటుంది అనేసి తాగిపించారు. తాగండి అని చెప్తే తాగేసారు. ఏం కళ్ళు? జీరుకళ్ళు. ఓకే. తర్వాత సారా కూడా తాగబెట్టేసారు. సారా కూడా తాగబెట్టేసేవారు. అయితే మీ నాన్నగారు తర్వాత మారు మనసు పొందారా? ఏమయ్యారు? మా నాన్నగారి తర్వాత మేము మారు మనసు పొందారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? దేవుని సేవ చేస్తాం. దేవుని సేవ చేస్తున్నారు. ఎక్కడ? సిరిపురం. మరి మీ ఊరికి హైవేకి ఎంత దూరం ఉంటుంది అంటారు? హైవేకి ఒక 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు. మీ ఊర్లో హాస్పిటల్స్ ఉన్నాయా? లేవు సార్. స్కూల్ ఉన్నదా? లేదు సార్. లేదు. కనుక మీ ఊరికి ఎవరికి సువార్త ప్రకటించడం మొట్టమొదటికి వచ్చారు? మా అయ్యగారు యేసు ప్రభు గురించి మా నాన్నగారు ప్రకటించారు. తర్వాత అయ్యగారు మనోహరాజు అయ్యగారు వచ్చారు. తర్వాత మనోహరాజు అయ్యగారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో యేసు ప్రభు గురించి తెలుసుకున్నాము. ఆయన నడిచి వచ్చి అనేకులకు తెలియపరచడం వల్ల అందులో మేము కూడా యేసు ప్రభు గురించి తెలుసుకోవడం జరిగింది. మారు మనసు పొందడం కూడా జరిగింది. ఇప్పుడు దేవుని సేవ చేయడం కూడా జరుగుతుంది. మీ ఊరిలో అడవుల ప్రాంతాలు అడవి క్రూర మృగాలు ఉండి? మా అడవుల్లో సార్ ఎక్కువగా ఎలుగుబంట్లు, పులులు, అడవి దున్నాలు, సింహాలు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు ఎవరికైనా ఎలుగుబంటి ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదం చేసాయా?
లేదా అయ్యగారు ఎవరికి ప్రమాదం చేయలేదు అయ్యగారు. కనిపించాయా? కనపడతాయి అయ్యగారు, కానీ ఎవరికి ఎటువంటి హాని కానీ ఏమి చేయలేదు అయ్యగారు. ఈ కనిపించే అడవుల్లో ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు ఇరుగుబంట్లు? ఉంటాయి అయ్యగారు, ఆ. ఉంటాయి కానీ అప్పుడు కన్నా ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. మరి ఆ బైసన్స్ అడవి దున్నలు ఉంటాయి అయ్యగారు, ఆ, అడవి దున్నలు. ఉంటాయి. మరి పాములు ఎలాంటి పాములు ఉంటాయి మీ ప్రాంతంలో? చాలా కొండ పాములు ఉంటాయి అయ్యగారు. అవి ఏం చేస్తాయి? అవి మనుషులు కనబడితే కలబడతాయి అయ్యగారు. కలబడి ఏం చేస్తాయి? మనిషికి చంపేస్తాయి అయ్యగారు, చంపేసి మింగెత్తాయి అయ్యగారు. మింగేస్తాయి. అలాంటి పాములు కూడా మీ ప్రాంతంలో ఉంటాయి అయ్యగారు. ఉన్న విష సర్పాలు ఉంటాయి అయ్యగారు, ఉంటాయి. ఉంటాయి. అయితే మీరు యేసుప్రభు నమ్ముకున్నారు. నమ్మనోళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? త్రాగమంటారా, తాగొద్దంటారా? తాగుడు వల్ల ఉపయోగాలు ఏమి ఉన్నాయి చెప్తారా? నమ్మని వాళ్ళకి నమ్మకం అంటే చెప్తాను అయ్యగారు. నమ్ముకుంటే మీరు బాగుపడతారని చెప్తాం. తాగే వాళ్ళకి మారమని చెప్తాం. తాగు నుంచి వాళ్ళు పూర్తిగా ఆ తాగు నుంచి దూరమని చెప్తాం అయ్యగారు. తాగుడు విడిచిపెట్టమని చెప్తున్నాం అయ్యగారు. చాలా సంతోషం. మరి మీ అడ్రస్ చెప్పండి. మా అడ్రస్ అయ్యగారు కేదద్దుకుల గ్రామం, సుందరకోట పంచాయతీ, నాతోర మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ఫోన్ నెంబరు? నా ఫోన్ 9390702056 అయ్యగారు. మళ్ళీ చెప్పండి. 9390702056 అయ్యగారు. వీక్షిస్తున్నారు కదా, ఈ యొక్క దండకారణ్యం, దట్టమైన అడవులంటే ఇవే. నేను కాలినడకన అనేక సార్లు ఈ ప్రాంతంలో నేను నడిచి రాత్రులు కూడా వెళ్ళడం జరిగింది. బైసన్స్, టైగర్స్ అనేకమైనవి ఉండేవి. ఇప్పుడు మాత్రం బైసన్స్ ఉన్నాయి, బేర్స్, ఎలుగుబంట్లు ఉన్నవి. ఈ ప్రాంతాని కోసం ప్రార్థించండి, దర్శించండి. ఇక సమ్మెలో మీకు నేను చెప్పే మాట ఏంటంటే, చాలా సుందరమైన ప్రాంతం ఇది. ఇండియాలోనే బ్యూటిఫుల్ ఏరియా. పచ్చదనం చూడండి, ఎంత చక్కగా గ్రీన్నెస్, పొల్యూషన్ ఉండదు ఇక్కడ. ఆరోగ్యకరమైనది. దయచేసి చూడండి, ఈ యొక్క ట్రీ ఎంత ఉందో చూడండి, ఎంత పెద్ద ట్రీ ఉందో చూడండి. ఇది ఫారెస్ట్ మ్యాంగో ట్రీ. ఫారెస్ట్ మ్యాంగో ట్రీ ఎంత చెట్టుగా ఉందో చూడండి, ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత హైట్గా ఉందో. సో మరి యొక్క సమయంలో నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ గిరిజన ప్రాంతంలో సోషల్ వర్క్ చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ సోషల్ వర్క్ అంటే, సరైన వైద్యం లేదు, నెక్స్ట్ సరైన ఎడ్యుకేషన్ లేదు. మరి గవర్నమెంట్ ఇచ్చింది కానీ దూర ప్రాంతంలో పెట్టారు. అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళు అడవిలో ఉన్న వాళ్ళు వెళ్ళి చదవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ వెళ్ళినా కానీ సరైన ఎడ్యుకేషన్ లేకపోతుంది కనుక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రాత్రుల్లో నైట్ స్కూల్ పెట్టాలని ఆశపడుతున్నాను. వాళ్ళకి మంచి ఫుడ్ కూడా పెట్టాలనుకుంటున్నాను. మీరు వచ్చి పరిశీలన చేసి ఆ బిడ్డలకి, ఎందుకంటే ఇక్కడ ఎనిమి పేషెంట్స్ ఉంటారు, రక్తహీనత ఉంటుంది, ఎక్కువగా రక్తహీనత ఉంటుంది, మలేరియా ఉంటుంది కనుక అన్నిటిలో మరి సహకారాలుగా అందించాలని, అడవిలో కేక ఒంటరిగా హైదరాబాద్ నుంచి ఈ కనిపించే అడవుల దగ్గరికి వచ్చాను. ఈ కనిపించే అడవుల దగ్గరికి హైదరాబాద్ నుంచి దేవుని పిలుపుతో వచ్చాను. ఈ పర్వతాలు దేవుడు చూపించారు. మరి ఉద్యోగానికి కేంద్ర ప్రభుత్వం ఐసీఆర్లో పనిచేశాను. ఉద్యోగం రిజైన్ చేసి ఇప్పుడు 88లో నేను ఉద్యోగం రిజైన్ చేశాను. ఇప్పుడు సుమారు 37 సంవత్సరాలు అవుతుంది ఫుల్ మినిస్ట్రీకి వచ్చాను. కనుక హంబుల్ రిక్వెస్ట్, ఈ యొక్క మరి ప్రజల కోసం ప్రార్థించండి.